హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ మంచిని కోరేవారు మౌనంగా, దూరంగా ఉన్నారు అంటే ప్రశ్నించాల్సింది వారిని కాదు, మీ అంతరాత్మని. జీవితం ఓ యుద్ధం లాంటిది. ఎప్పుడు పోరాటం చేయాలి తప్ప భయపడకూడదు. తనకు మారిన ధర్మం అందరికీ పనికిరాదు. జీవితంలో ప్రతిసారి ఎదుటివారికి మంచి చేద్దామని చూడకు, ఆలోచించకు. ఎందుకంటే అది ఎప్పటికైనా నిన్నే ముంచుతుంది. డబ్బు లేనివాడు ఎంత నిజాయితీగా బ్రతికినా గౌరవం ఉండదు. డబ్బున్నవాడు ఎంతటి నీచుడైనా గౌరవ మర్యాదలకు కొదవుండదు. నది నదిలా ప్రవహిస్తున్నంత కాలం దానిని పవిత్రంగానే చూస్తాం. ఎప్పుడైతే అది సముద్రంలో కలుస్తుందో అప్పుడది దాని అస్తిత్వం కోల్పోతుంది. అలాగే మీరు మీలాగా ఉన్నంతకాలం సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకుని వారిలా ఉండాలి అనుకుంటారో అప్పుడే మిమ్మల్ని మీరు కోల్పోతారు. ఇదే జీవిత పరమార్థం. మనిషిలో 3 రూపాలుంటాయి. మొదటి రూపం ప్రపంచానికి చూపిస్తాడు. రెండవ రూపం కుటుంబానికి, ప్రాణ స్నేహితులకు మాత్రమే చూపిస్తాడు. మూడవ రూపం ఎవరికీ చూపించడు. అదే మనిషి అసలు స్వరూపం. కోకిలతో అన్నాడు, నువ్వు నల్లగా లేకపోతే ఎంత బాగుండేది. సముద్రంతో అన్నాడు, నువ్వు ఉప్పుగా లేకపోతే ఎంత బాగుండేది. గులాబీతో అన్నాడు, నీకిలా ముళ్ళు లేకపోతే ఎంత బాగుండేది. అప్పుడు ఆ ముగ్గురు మూకుమ్మడిగా ఇలా అన్నారు, ఓ మనిషి, నీలో ఇలా ఇతరులలో లోపాలు వెతికే గుణం లేకపోతే నువ్వు ఇంకెంత అద్భుతంగా ఉండేవాడివో కదా. ఆ క్షణంలో ఎగరడం తప్ప తర్వాత ఏం చేయాలో వాటికి తెలియదు. మనిషి కూడా అలా ఉండగలిగితే అతని జీవితం ఎంతో ఆనందకరం. మీకు మంచి అనిపించింది మాత్రమే చేయాలి, కానీ మంచి అనిపించుకోవడం కోసం చేయకూడదు. డబ్బుల కన్నా విలువైనది మనశ్శాంతి. ఎందుకంటే దానిని ఎవరూ మీకు అప్పగా కూడా ఇవ్వలేరు. మీరు ఏడ్చినా కష్టాలు పోవు, మరియు నవ్వినా సుఖాలు రావు. గుండె ధైర్యంతో పోరాడితేనే నేటి కష్టాలు రేపటి సుఖాలవుతాయి. డబ్బు, పరపతి, అధికారం, అద్దె ఇల్లు వంటివి ఎప్పటికీ మీతో ఉండవు. మంచితనం, చిరునవ్వు, ప్రేమ, సొంతిల్లు లాంటివి ఎప్పుడూ మీతోనే ఉంటాయి. స్నేహితుడు సంతోషంలో ఉన్నప్పుడు పిలిస్తే వెళ్ళాలి. అదే కష్టంలో ఉంటే పిలవకపోయినా వెళ్ళి ఆదుకోవాలి. మంచివాళ్ళు తగ్గి ఉంటున్నారు కదా అని పదే పదే నిందించడం మంచిది కాదు. అలరిస్తున్న అలలు కూడా అన్నిసార్లు వినోదం కాదని మరిచిపోకూడదు. నీ ఆలోచనలు మంచివైతే లోకమంతా నీ బంధువులవుతారు. నీ ఆలోచనలు చెడ్డవైతే సమాజానికి చిరకాలం బద్ధశత్రువుగా మిగులుతావు. ఓపికతో ఒకరిలో మంచిని చూడు, వాళ్ళ మనసులో ప్రత్యేక స్థానం నీదే అవుతుంది. నీకు పైన ఉన్న వారిని చూసి బాధపడకు, నీపై నీకు అసహ్యం వేస్తుంది. నీకు కింద ఉన్నవారిని చులకనగా చూడకు, తల పొగరొస్తుంది. నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోకు, నువ్వు నీలాగే ఉండు, గెలవగలనే నమ్మకం వస్తుంది. పాపపుణ్యాలు డిసైడ్ చేసేది కాలం. కాలానికి విపరీతమైన మెమరీ పవర్. ఏ సన్నివేశాన్ని మరిచిపోదు. కర్మరూపంలో తిరిగి ఇచ్చేస్తుంది, వడ్డీతో సహా. జనం ఎంత సులభంగా పొగుడతారో అంతే సులభంగా నిందిస్తారు. కాబట్టి నిందా పొగడ్తలను పట్టించుకోకుండా శాంతియుతంగా జీవించడానికి ప్రయత్నించాలి. సరదాలకు ఖర్చు పెట్టే స్థాయి నుండి రూపాయి ఖర్చు పెట్టాలన్న 100 సార్లు ఆలోచించే వరకు వచ్చావంటే నీకున్న బాధ్యతలు ఎంత విలువైనవో నీకు అర్థమైనట్టే. మీకు లభించిన దానితో మీరు సంతృప్తిగా ఉండగలిగిన రోజునే ఆనందకరమైన జీవితం మీకు గడపగలుగుతారు. ఓర్పుతో ఉండడం అలవాటు చేసుకుంటే మీకు చెందవలసినది మీకు చేరే తీరుతుంది. కాలంతో కరిగిపోయే ఆస్తుల కోసం ఆత్మీయులను దూరం చేసుకోవద్దు. అలా చేస్తే మీకు అన్నీ ఉన్నా అనాథలే అవుతారు. ఎదుటివారి విమర్శిస్తున్నప్పుడు మౌనం అనే ఆయుధంతో ముందుకెళ్ళు. సమయం వచ్చినప్పుడు వదిలిపెట్టు. మౌనం, సహనం చాలా గొప్పవి. మీ వద్ద సిరి సంపదలు ఉన్నా లేకున్నా, అధికారం ఉన్నా లేకున్నా, మంచి గుణాలు కలిగి ఉంటే ఎప్పటికీ ఒంటరి వాళ్ళు కాదు. మనిషిలో నేను, నా అనే స్వార్థం వల్ల రామాయణం అయింది. ఈర్ష్య, ద్వేషం, అసూయ, రాజ్యాధికార కాంక్ష వల్ల మహాభారతం పుట్టింది. కానీ ఈ రెండిటి వల్ల అయినా మనిషి ఎలా బ్రతకాలో ఇంకా అర్థం చేసుకోవడం లేదు. క్షమాగుణం చాలా శక్తివంతమైనది. అది ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తుంది. నీకు అబద్ధం చెప్పే వాళ్ళకి, నీకు మర్యాద ఇవ్వని వాళ్ళకి, నిన్ను కించపరిచే వాళ్ళకి, నిన్ను పట్టించుకోని వాళ్ళకి, ఇలాంటి మనుషులకు దూరంగా ఉండాలి. ఆనందం అనేది డబ్బు సంపాదించడంలో ఉండదు, మీకిష్టమైన పని చేయడంలో ఉంటుంది. జీవితంలో నాతో కాదు అని కాకుండా ఎందుకు కాదు అని ప్రయత్నం చేయి. ఖచ్చితంగా నీవే నమ్మలేని ఫలితాన్ని చూస్తావు.
ఒకరికి మీ గర్వం చూపెట్టడానికి ప్రయత్నించడం కంటే ఎదుటివారిని గౌరవించడానికి ప్రయత్నిస్తే మీ గౌరవం కూడా పెరుగుతుంది. గుణానికి మీకంటే ఎక్కువ ఉన్నవారితోనూ, ధనానికి మీకంటే తక్కువ ఉన్నవారితోనూ పోల్చుకోవాలి. అరుపులు గెలుపు కాదు. మౌనం ఓటమి కాదు. సమయానికి తగినట్లుగా ఉండడమే మనిషి గొప్ప లక్షణం. అవసరానికి ప్రేమ ముసుగు వేసుకున్నవారు సంతోషంగానే ఉంటారు కానీ, అతిగా ప్రేమించిన వారే బాధతో కుమిలిపోతారు. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు. తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు. మళ్ళీ కష్టపడి సంపాదించుకోవాలి. నిన్ను నమ్మి నీ స్నేహితుడు నీకు చెప్పుకున్న తన రహస్యం నీ పెదవి దాటిన మరుక్షణం నువ్వు మరణించినట్లే. వాస్తవాలు తెలిసి కూడా అజ్ఞానంతో కళ్ళు మూసుకొని ప్రేలాపన చేసేవారికి నీవెప్పుడు జవాబుదారీ కానక్కర్లేదు. జీవితం అంటేనే ఇచ్చిపుచ్చుకోవడాలు. మానసిక ప్రశాంతత, ఆనందం విషయాలకొస్తే జీవితంలో తీసుకోవడం కంటే ఇచ్చినప్పుడే అవి ఎక్కువగా లభిస్తాయి. జీవితం ఏ ఒక్కటి మీకు నేర్పదు. మీకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వీటి నుండి మీరు నేర్చుకోవాలి. అందరికీ మంచి చేసేవారు ముందుగా చేస్తానని చెప్పరు. తర్వాత నేనే చేశానని చెప్పరు. అలాంటి వాళ్ళని మీరే గుర్తించాలి, గౌరవించాలి. సంపాదించాల్సింది డబ్బు, ఆస్తులు కావు, దీవెనలు. వీటిని పొందాలంటే మీ ఆస్తి, అంతస్తులు సరిపోవు. కేవలం మంచి మనస్సుతోనే సంపాదించగలం. గతం చేసిన తప్పులను దిద్దుకునేందుకు భగవంతుడిచ్చే మరో అవకాశమే భవిష్యత్తు. నీ నీడ కూడా నీ తోడు రాని సందర్భాలు అనేకం. ఎవరో నీ తోడుంటారు అనుకోవడం నీ అవివేకం. ఒకరి మంచి మీరు కోరుకుంటే మీ మంచి దేవుడు కోరుకుంటాడు. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. జీవితంలో అవతలి వారి వల్ల ఎంతటి సహనాన్ని గురైన కాలం అనేది వారికి తప్పక గుణపాఠం చెబుతుంది. మీరు కొనుక్కోలేనిది ఏదైనా ఉందంటే అది గౌరవమే. దాన్ని సంపాదించుకోలే తప్ప పేరుతోనో, డబ్బుతోనో, పరపతితోనో కొనుక్కోలేరు. ఆవేశం, తుఫాను రెండు ఒకలాంటివే. పూర్తిగా తగ్గిన తర్వాత కానీ తెలీదు మీరు ఏం కోల్పోయామన్నది. కావలసిన దానికోసం కాచుకుంటే రాదు. ఇష్టంగా ఎదురు చూసినంత మాత్రాన నీకు ఎదురు రాదు. బాధపడినంత మాత్రాన నీపై జాలి చూపదు. ఇష్టంగా కష్టపడితే తప్ప. సర్వం కోల్పోతున్నావు అంటే గర్వంగా గెలిచే రోజు దగ్గరలోనే ఉంది అన్నమాట. జీవితంలో వచ్చే ప్రతి సమస్యని ఒక ఆటగా తీసుకొని పరిష్కరించుకోవాలి. గెలిస్తే ఆనందం వస్తుంది. ఓడితే అనుభవం వస్తుంది. గెలుపు గర్వానికి పునాది వేస్తే ఓటమి తెలివికి పునాది వేస్తుంది. చాలా వరకు జీవితంలో ఎప్పుడూ కూడా అయ్యో అని అనుకునే రోజులే తప్ప ఆహా అనుకునే రోజులు రావడం చాలా అరుదు. దేశం అభివృద్ధి చెందాలంటే అద్దాల మేడలు కానీ, రంగురంగుల గోడలు కానీ అవసరం లేదు. ప్రజల నైతిక అభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి అవుతుంది. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం కానీ, గుణం చూపించి ఎదుటివారి మనస్సు గెలవడం చాలా కష్టం. మేఘాలు అడ్డుపడినంత మాత్రాన సూర్యుని వెలుగు తగ్గదు. పరాజయాలు ఎదురైనంత మాత్రాన నీ విలువ తగ్గదు. జీవితంలో ఏమున్నా మొహం మీద చెప్పడం నేర్చుకో. లేకుంటే ప్రతిదానికి సంజాయిషి ఇవ్వాల్సి వస్తుంది. ఊరి స్నేహం ఊరి ఉన్నంత వరకు ఉంటుంది. పట్నం స్నేహం పైసలు మరియు అవసరం ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది. ఎంత పశ్చాత్తాపపడినా గతం మారదు. ఎంత ఆదరాపడినా భవిష్యత్తులో జరిగేది ఆగదు. ఇప్పుడు ధర్మబద్ధంగా ఉంటే భవిష్యత్తు బాగుండక మానదు. తగిలిన దెబ్బనైనా మర్చిపోవచ్చు కానీ పొందిన మేలును ఎప్పటికీ మరచిపోకూడదు. దుఃఖం అనేది ఎవరికి సొంతం కాదు. సంతోషం అనేది ఎవరికి నిరంతరము కాదు. ఎవరికి తల వంచనిది ఆత్మగౌరవం. ఎవరి ముందు చేయి చాచనిది ఆత్మాభిమానం. ఎవరిని కాదనలేనిది ఆత్మీయత. ఈ మూడింటి కలయికే మనిషి జీవితం. కోపం వచ్చినప్పుడు నీ మనసుతో పోరాడు. మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు. కన్నీటితో కాదు. గడప దాటితే కానీ బయటపడవు. అసలు ఎవరి మనసులో ఏముందో చూడటానికి ఏముంది? అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. మీపై మీరు పెట్టుకున్న నమ్మకమే మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది. కోపం వచ్చినప్పుడు మౌనం, సమస్య వచ్చినప్పుడు చిరునవ్వు అత్యంత శక్తివంతమైనవి. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. కోల్పోయిన వాటి గురించి చేసే ఆలోచన కంటే కోలుకోవటానికి చేసే ఆలోచన ఎంతో మంచిది.
స్వార్థపరులు తమ స్వార్థం కోసం ఎవరి జీవితమైనా బలి చేస్తారు. డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే కానీ, డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు. దాచిపెట్టిన ధనం పరుల పాలు, అందమైన దేహం అగ్గిపాలు, అస్థికలన్నీ గంగపాలు, కొడుకు పెట్టిన తద్దినం కూడు కాకులు పాలు. నువ్విష్టంగా వాడిన వస్తువులు ఎవరి పాలో, కానీ నువ్వు చేసిన దాన ధర్మాల పుణ్యఫలం మాత్రమే నీ పాలు.